గీతాంజలి ఉదంతంతో ఐటీడీపీ సోషల్ మీడియా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా నారా లోకేష్ డైరెక్షన్లోనే నడుస్తోందని మరో బాధితురాలు కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వాన్ని ఎవరైనా పొగిడితే వాళ్ళని టార్గెట్ చేసి అసభ్యకరమైన పోస్టులతో ఐటీడీపీ చిత్రహింసలు పెడుతోందని మండిపడ్డారు. గతంలో టీడీపీలో పనిచేసే సమయంలో లోకేష్ చీకటి వ్యవహారాలను నిలదీసినందుకు తనను కూడా వేధించి సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ఆమె వాపోయారు. ఐటీడీపీ బాధితురాలు కృష్ణవేణితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను పూర్తిగా ఒక ఇంటి స్థలాన్ని పొందాను, ఇల్లు పొందాను, ఒక యూట్యూబ్ ఛానల్కి గీతాంజలి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే పూర్తిగా అది బాగా వైరల్ అయింది. దాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆమెను వేధించి వెంటాడి పోస్టులు పెట్టి అత్యంత దారుణంగా చంపేశారు. అసలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? మనకి ప్రత్యక్షంగా వాళ్ళ చేతుల్లో నరకం అనుభవించిన ఒక బాధితురాలు మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అంటే ఇవాళ ఐటీడీపీ సోషల్ మీడియాని నారా లోకేష్ గారు తన మానస పుత్రికగా ఆయన స్వీకరించి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మహిళలందరూ కూడా దేవతలు. ఆ తెలుగుదేశం పార్టీ గడప దాటి బయటికి వస్తే వాళ్ళు ఎంత నీచమైన మనుషులు అంటే వాళ్ళు అసలు ఈ భూమి మీద బ్రతకటానికి కూడా అర్హత లేదు, వీళ్ళు బ్రతికుండకూడదు. ఒకవేళ బ్రతికుండి వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండి నిజంగా మనోనిబ్బరం ఉండి కనుక దాన్ని తట్టుకోగలిగినా కూడా వాళ్ళని బ్రతకనివ్వకూడదు మనం అని, అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఎన్ని రకాలుగా టార్చర్ చేయడానికి అవకాశం ఉంటే అన్ని రకాలుగా టార్చర్ చేస్తారు. దీనికి పూర్తిగా నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తూ దీని వెనకాల నారా లోకేష్ గారే ప్రత్యక్షంగా ఉండి మరీ చేపిస్తారు. దారుణమైన పోస్టులు పెడుతూ నీచంగా నికృష్టంగా వాళ్ళు మానవులం మనుషులం అనే సంగతి మర్చిపోయి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తాను అని చెప్పేసేసి నవ్యాంధ్రప్రదేశ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడతానని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నరరూప రాక్షసులను తయారు చేశారు అనేది ఇది ఉదాహరణ అండి. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? మీ వ్యవహారంలో ఎలాంటి పోస్టులు పెట్టారు? లైంగికంగా మహిళల్ని వేధించే విధానాలన్నిటిని కూడా నేను వ్యతిరేకించి వాళ్ళని ప్రశ్నించడం జరిగినప్పుడు వీటిని బయటికి తీసుకొస్తాను, డైరెక్ట్గా ప్రపంచానికి తెలియజేస్తానన్న ఉద్దేశంతో నన్ను కావాలి అని చెప్పేసి పార్టీలోంచి బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించిన తర్వాత నా మీద ఆరోపించడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేవు కాబట్టి ఏదో ఒక విధంగా ఈ అమ్మాయి మీద బురద చల్లాలి. వాస్తవంగా వాళ్ళు చేసిన దానికి నేను చనిపోయే 2-3 సంవత్సరాలు అయి ఉండాలి సార్. కానీ వాళ్ళ గీతాంజలి పరిస్థితుల్లో ఆమె సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ కాబట్టి ఈ దుర్మార్గులు చేసే అరాచకాలు తట్టుకోలేక తన మనోధైర్యాన్ని కూడా కూడగట్టుకోలేని పరిస్థితుల్లో, తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో తనంతటి తాను ఈ అంకాన్ని ఈ ట్రోలింగ్ని ముగించాలి అంటే నా చావుతోనే దీనికి ఎండింగ్ ఉంది, నా చావుతోనే దీనికి పులి స్టాప్ పడుతుంది అన్న ఉద్దేశంతో ఈ దుర్మార్గులకి తన ప్రాణాన్ని అంకితం చేసి తన జీవితాన్ని ముగించుకోవడం జరిగింది. గతంలో లోకేష్ అండ్ కో బాధితురాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆమె ఇది అన్యాయం అన్న చెప్పిన పాపానికి పూర్తి స్థాయిలో ఆమె పైన టార్గెట్ చేశారు. టార్గెట్ చేస్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాలి అనే అనిపించేలాగా టార్గెట్ చేస్తారు. పూర్తిగా మనం ఈ భూమి పైన బతకూడదు అనే అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ వేధింపులు, హెరాస్మెంట్ అలా ఉంటుందని కూడా ఒక బాధితురాలుగా కృష్ణవేణి చెప్తూ ఉంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెద్దవడ్లపూడి.